యూరిన్లో బ్లడ్ అనే దాన్ని హెమచూరియా అంటారు మెడికల్ టర్మ్లో. దానికి చాలా కారణాలు ఉంటాయి. సో మోస్ట్ కామన్ ముఖ్యమైన కారణం ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక యూరిన్లో మనకు బ్లడ్ పోతుంది. సో అప్పుడు మనం ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. దాంట్లో ఆర్బీసీతో పాటు పస్ సెల్స్ కానీ డబ్ల్యూబీసీ కానీ ఎక్కువగా ఉంటే దాన్ని మేము యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాము. దాని తర్వాత మేము యూరిన్ కల్చర్ టెస్ట్ చేస్తాము. ఆ కల్చర్ టెస్ట్ చేసిన తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి మనం మందులు ఇస్తే అది తగ్గిపోతుంది. సో అదొక కారణము. ఇంకొకటి స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ కిడ్నీలో ఉన్నా కానీ, యూరెటర్లో ఉన్నా కానీ, తర్వాత మూత్రాశయం యూరినరీ బ్లాడర్లో ఉన్నా కానీ అది బ్లడ్ వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ స్టోన్స్ ఉన్నా కానీ యూరిన్లో బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము అల్ట్రాసౌండ్ చేసుకుంటే కనుక ఆ స్టోన్స్ మనం డిటెక్ట్ చేయొచ్చు. అది ఇంకొక రీజన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ ఏజ్లో 60 years అబోవ్ అండ్ 75 years అబోవ్లో యూరిన్లో కనుక బ్లడ్ వస్తే మాత్రం కంపల్సరీ మనం మాలిగ్నెన్సీకి స్క్రీనింగ్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ గ్రంథి. సో ప్రాస్టేట్ గ్రంథిలో కానీ క్యాన్సర్ కానీ లేకపోతే బ్లాడర్లో కానీ క్యాన్సర్ కానీ ఉన్నప్పుడు మనకు యూరిన్లో బ్లడ్ వస్తుంది. సో ఈ మూడు కనుక మనం ఈ మూడు రీజన్స్, ఒకటి సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి మాలిగ్నెన్సీ వరకు కూడా కారణం కాకపోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్లో యూరిన్తో పాటు ఇంకా ప్రోటీన్ కూడా పోతూ ఉండి బీపీ ఎక్కువగా ఉంటే దాన్ని గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటారు. దీనికి మాత్రం కంపల్సరీ మనం కిడ్నీ బయాప్సీ చేసుకోవాల్సి వస్తుంది. ఆ బయాప్సీ చేసుకొని ఆ బయాప్సీలో వచ్చిన రిపోర్ట్ దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ బ్లడ్ అనేది యూరిన్లో రాకుండా ఉంటుంది.